ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024 ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని అనగా వృషభ రాశి వారి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితులు, వ్యాపారం వీటికి సంబంధించిన గోచార ఫలితాలను తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. ఈ నెలలో అనేక శుభ ఫలితాలను అందుకుంటారు. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. మీరు చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు పగలు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలనే సంకల్పాన్ని కలిగి ఉంటారు. మీరు చేసే పనుల వల్ల మీ ఉన్నతాధికారులు సంతృప్తిని కలిగి ఉంటారు. వ్యాపార రంగంలోని వ్యక్తులకు కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మంచి వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు రావచ్చు, కానీ నెల రెండవ సగం అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది, కానీ బృహస్పతి అనుగ్రహం కారణంగా మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఈ మాసం ఒడిదుడుకులుగా ఉంటుంది. మీ ఏకాగ్రత తగ్గుతుంది, కానీ బృహస్పతి అనుగ్రహం మరియు మాసం చివరి భాగంలో బుధ మరియు శుక్రగ్రహాల ప్రభావంతో మీరు విద్యలో మంచి ఫలితాలను పొందడం ప్రారంభిస్తారు. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే దానికోసం వేచి ఉండాల్సిన సమయం ఉంది. విదేశాలకు వెళ్ళిన వారు కొంతకాలం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించడం లేదు. మీరు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపుతూ ఉండాలి. ఇకపోతే కుటుంబ జీవితానికి వచ్చేసరికి వృషభ రాశి వారికి ఈ నెల అనుకూలంగానే ఉంది. రెండవ ఇంట అధిపతి బుధుడు మీ జన్మరాశి నుండి 4వ ఇంటిలో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం, శాంతి ఉంటాయి. పరస్పర ప్రేమ, సోదర భావాలు వెల్లివిరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. కొనుగోలు చేయవచ్చు. ఆస్తి కొనుగోళ్లు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు లేదా ఫంక్షన్స్ లాంటివి జరగవచ్చు. దీని కారణంగా మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతిని అనుభవిస్తారు. 10వ ఇంటి నుండి 4వ ఇంటిపై శని యొక్క దృష్టి ఉంటుంది. దీని కారణంగా కొన్ని సవాళ్లు రావచ్చు. మీ తండ్రి ఆరోగ్యం కొద్దిగా ప్రభావితం అవుతుంది. మీరు మీ పనిలో మరింత బిజీగా ఉంటారు. మీ కుటుంబ జీవితం యొక్క ఆనందాన్ని ఆస్వాదించలేకపోవచ్చు, కానీ కుటుంబ సభ్యులు పరస్పరం కలిసి జీవిస్తారు. ఆగస్టు 16న సూర్యుడు 4వ ఇంట్లోకి వస్తాడు. ఈ సమయంలో కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. కానీ మీరు ఉత్తమంగా నిరూపించుకునే పోటీతత్వాన్ని వదిలివేయాలి, లేకపోతే ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. ఆగస్టు 25న శుక్రుడు 5వ ఇంట్లోకి వెళతాడు మరియు బుధుడు తిరోగమన స్థితిలో మీ జన్మరాశి నుండి 3వ ఇంట్లోకి వెళతాడు. మీ తోబుట్టువులతో కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. వీటిని నివారించేందుకు ప్రయత్నించండి. మీ అన్నయ్య మరియు తమ్ముడు ఇద్దరూ మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే బలమైన బంధము. మీరు వారితో మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ఇకపోతే వృత్తి, ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే వృషభ రాశి వారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంది. శని తన సొంత రాశిలో 10వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉండటం వలన మిమ్మల్ని కష్టపడి పనిచేసే వ్యక్తిగా చేస్తుంది. మీరు పగలు రాత్రి గురించి పట్టించుకోరు. మీరు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మీ విశ్రాంతి గురించి పట్టించుకోరు. దీని కారణంగా మీ ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు. మీరు అలసటకు గురవుతారు. మీ పని అద్భుతంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవచ్చు. మీ సీనియర్లు మీ పనిని చూసి సంతోషిస్తారు. మీరు వారి కృపకు పాత్రులవుతారు. ఈ నెల ప్రారంభం నుండి బుధుడు మరియు శుక్రగ్రహాలు మీ 7వ ఇంటిపై దృష్టి పెడతాయి. దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో మంచి అనుభవాలను పొందుతారు. మీరు విజయవంతమవుతారు. ఆగస్టు 16 నుండి సూర్యుడు సింహరాశిలో మీ 4వ ఇంటికి వస్తారు. మీ 10వ ఇంటిపై దృష్టి పెడతారు. మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని నివారించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీకు మీ ఉద్యోగంలో ఏదైనా మంచి స్థానాన్ని మంజూరు చేస్తుంది.
బుధుడు ఆగస్టు 22న తిరోగమన స్థితిలో 3వ ఇంటికి తిరిగి వస్తాడు. ఈ సమయంలో మీ సహోద్యోగులకు ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి, లేకపోతే వారు దాని నుండి తప్పుగా ఉపయోగించుకుంటారు. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 4వ ఇంటిలో ఉంటాడు. మీలో మీకు ఆనందాన్ని ఇస్తాడు. శుక్రుడి యొక్క దయ కారణంగా మీరు అనేక విజయాలను సాధిస్తారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వృషభ రాశి వారు ఏదైనా వ్యాపారం చేసినా ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది. 7వ ఇంటి గ్రహం కుజుడు గురుడు మీ జన్మరాశిలో ఉంటూ 7వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని కారణంగా మీ వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల కోసం పరిస్థితులు సృష్టించబడతాయి. మీ ప్రణాళికలు నెరవేరుతాయి. తద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ శని 10వ ఇంట్లో తిరోగమన స్థితిలో కూర్చొని 7వ ఇంటిపై దృష్టి పెడతాడు. దీని కారణంగా మీరు ఎప్పటికప్పుడు సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది, ముఖ్యంగా సబార్డినేట్లకు సంబంధించిన సమస్యలు. కాబట్టి మీరు వారితో చాలా బాగా ప్రవర్తించాలి. ఈ నెల మొదటి అర్ధభాగంలో ఆగస్టు 16వ తేదీన సూర్యుడు 3వ ఇంటిలో ఉంటాడు. రాహు మీ జన్మరాశి నుండి 11వ ఇంట్లో ఉంటాడు. మీరు కొన్ని రిస్కులు తీసుకోవాలని అనుకుంటారు. మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు ప్రభుత్వ రంగం నుండి పెద్ద ఆర్డర్ను పొందవచ్చు. దాని కారణంగా మీ పేరు కీర్తిని పొందుతారు. ఇక ఆర్థిక స్థితి విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈ నెల వారి ఆర్థిక పరిస్థితిని గురించి తెలుసుకునేటట్లయితే ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైన అవకాశం ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుండి లాభాలను పెంచుతాడు. 11వ ఇంట్లో రాహువు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు. అలాగే ఆదాయాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోండి. మీరు డబ్బును విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం, ఇంటి అలంకరణ సంబంధిత గృహ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. అలాగే మీరు నెల చివరి భాగంలో మీ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కుజుడు ఆగస్టు 26వ తేదీన 2వ ఇంటికి వెళతాడు. ఇది ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. వాణిజ్యం మరియు పరిచయాల నుండి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకరి సలహా మేరకు ప్రత్యక్ష పెట్టుబడులకు దూరంగా ఉండాలి. సమగ్ర విచారణ తర్వాత ముందుకు సాగడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే వృషభ రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ నెల వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు. శని దానిపై దృష్టిని కలిగి ఉంటాడు. మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యలను ఎదుర్కొంటూ సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. సూర్యుడు శుక్రుడితో కలిసి ఉండటం వల్ల శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆగస్టు 25వ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి వెళ్లడం వల్ల జీవితంలో కష్టాలు తగ్గుతాయి. ఈ నెల వివిధ రకాల గొంతు సమస్యలు, నీరు కారడం, నొప్పి, నిద్ర సమస్యలు లేదా కంటి సమస్యలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో కోపం కారణంగా కడుపు నొప్పి, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఆందోళనగా మారవచ్చు. ఈ నెలలో సమస్యలను తెలుసుకొని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇక ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే గనక మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే మీ జాతకంలో 5వ ఇంట్లో కేతువు ఉండటం వలన మీ ఇద్దరికీ ఒకరికొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ సంబంధానికి మధ్య ఎలాంటి అపార్థాన్ని రానివ్వకూడదు, ఎందుకంటే అది మీ సంబంధం యొక్క గౌరవాన్ని పాడు చేయవచ్చు. మీరు మీ ప్రియమైన వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలి. ఇది నిజమైన ప్రేమకు నిర్వచనం. 5వ మరియు 7వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి మీ ప్రియమైన వ్యక్తిని వివాహానికి ప్రతిపాదించడానికి దారితీస్తుంది. ఆగస్టు 25 నుండి శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీ ప్రేమ సంబంధంలో ప్రేమ క్షణాలను పెంచుతుంది. అదేవిధంగా వివాహితుల గురించి చూస్తే ఈ నెల మొత్తం బృహస్పతి మరియు కుజుడు 7వ ఇంటిపై ప్రభావం చూపుతారు. 7వ ఇంటిపై శని దృష్టి కూడా ఉంటుంది. ఇది సంబంధంలో, వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేదా గందరగోళానికి దారితీస్తుంది. సంబంధంలో తగినంత సమయం ఇవ్వాలి. ఒకరి అవసరాలను మరొకరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆగస్టు 26న కుజుడు 2వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో మీ మాటలలో కాఠిన్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు సంబంధిత విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే వివాహితులు తమ సంబంధాన్ని ఆనందిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలకు దారితీయవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వృషభ రాశి విద్యార్థులకు ఈ నెల మొదటి అర్ధభాగం విద్యా వృద్ధికి మద్దతుగా ఉంటుంది.
విద్యలో విజయాలు సాధించడం, మీ వాతావరణంలో పేరు, కీర్తిని సాధించడం సాధ్యమవుతుంది. అయితే రెండవ ఇల్లు చాలా జాప్యాలు మరియు ఇబ్బందులను కలిగిస్తుంది. ఇది విద్యలో పతనాలను కలిగిస్తుంది. స్నేహితులు మరియు ప్రేమ సంబంధాల కారణంగా మీ ఏకాగ్రత కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు చాలా చంచలత్వాన్ని కలిగి ఉంటారు. ఇది విద్యలో పతనానికి దారితీయవచ్చు. విద్యలో ఇబ్బందులను నివారించడానికి స్నేహితులు మరియు కొత్త పరిచయాల నుండి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇకపోతే వృషభ రాశి వారు పాటించవలసిన పరిహారముల విషయానికొస్తే, శుక్రవారం నాడు మెడలో స్ఫటిక హారాన్ని ధరించాలి. ఫలవంతమైన ఫలితాలను పొందడానికి గణేశుడికి గరికను సమర్పించాలి. ఆవులకు మీ సేవలను అందించాల్సి ఉంటుంది. వాటికి కొంత ఆహారాన్ని అందించండి. ఈ విధంగా గోసేవను చేయటం మీకు చాలా లాభాన్ని కలిగిస్తుంది. ఇవండి ఆగస్టు నెల నాటి వృషభ రాశి వారి గోచార ఫలితాలు. ఇదే విధంగా వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.